రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి జరిగిందంతా తలుచుకుంటూ ఉంటే నాకు బగబగా మండిపోతుంది. అలా మోసం చేసిన వాడితో నేను బ్రతకలేను. నేను ఆ ఇంట్లోనికి వెళ్ళలేను మళ్ళీ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం "ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? నీ కాపురాన్నే కూల్చేసుకుంటావా ఏంటా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం "నేను తట్టుకోలేకపోతున్నానమ్మా మనోజ్ ఇలా చేశాడు అనంటే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో మంచి భార్యను పెట్టుకొని బయటన ఇంకో వేరే అమ్మాయిని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో పోలిస్తే మీ ఆయన చేసింది చాలా చిన్న తప్పే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇలా అని నీ కాపురాన్ని కూల్చేసుకుంటావా ఏంటి? కాస్త అర్థం చేసుకొని నువ్వే ఏదో ఒకలాగా నీ కాపురాన్ని సరిదిద్దుకో అని చెప్పేసైతే నచ్చజెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అలా వింటూ ఉంటుంది. అవును, నేను ఎందుకు చెప్తున్నానో విను. మనోజ్ చాలా మంచివాడు. ఎటువంటి వాడో నాకు తెలియదా ఏంటా? నువ్వు ఏదో ఒకటి చేసి ఎలాగో ఒకలాగా మళ్ళీ నీ భర్తని ఎలా చేసుకోవాలో అలాగనే చేసుకో అని చెప్పేసైతే నచ్చజెప్తూ ఉంటుంది. రోహిణిని ఎలాగైనా నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలని చెప్పి మీనా, బాలు, మనోజ్ వాళ్ళు వాళ్ళ ఊరు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి చింటూ వచ్చి వాళ్ళ కారుకి ఎదురుగా పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా చింటూ అని చెప్పేసైతే తనని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చింటూ మీనా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అదేంట్రా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చింటూ ఇది మా ఊరే, ఇక్కడే కదా మేము ఉంటున్నామని చెప్పేసైతే అంటూ ఉంటాడు. రండి మా ఇంటికి అని చెప్పేసైతే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో కారు సౌండ్ వినబడగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఎవరు వచ్చారా అని చెప్పేసైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు, మీనా, మనోజ్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? కానీ నన్ను ఇక్కడ చూస్తే మొత్తం తెలిసిపోతుంది కదా అని చెప్పేసైతే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.